మత సామరస్యానికి ప్రతీకగా పండగల వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. పెన్షన్ మహల్లా గన్ బజార్ ఆఫ్ఘన్ వద్ద హిందువులు ముస్లింల ఆధ్వర్యంలో జశ్నే ఈద్ మిలాదున్నబీ గణేష్ చతుర్థి ఊరేగింపును శుక్రవారం వినూత్న రీతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలుత మహల్లాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వినాయకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు మెలిపాక వెంకన్న, చౌటుపల్లి శ్రీను, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కే జావిద్, రజాక్, సలీం, నజీర్, మహల్లా ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ, షేక్ మున్నా, బొందెలి మస్తాన్, జీవన్, కాళేషా, సలీం, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. కాగా వినాయకుని విగ్రహాన్ని స్వయంగా ముస్లిం సోదరులే ఊరేగింపుకు సిద్ధం చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. मुख्तलिफ सूरतें आयात की तिलावत की गई। मौला तबारक व तआला अपनी बारगाह में तबारक व तआला यहाँ जिस मिलाद की महफिल होता है, इसमें होने वाले हर तमाम किस्म की रुकावटों अगर बेहतर हो तो यहाँ जो शख्सियत एमएलए साहब का यहाँ जो आना हुआ है, मौला अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि वसल्लिमु तस्लीमा नबीना मुहम्मद సైడ్ నుంచి చెప్తే మీరు కనబడతారండి. అందరికీ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు. ఏదైతే ముస్లిం సోదరులందరూ పండుగ చేసుకుంటున్నారో అదేవిధంగా హిందూ సోదరులు కూడా ఏదైతే వినాయక చవితి చేసుకుంటున్నారో ఇద్దరు కలిసిమెలిసి ఈ రోజున పండుగని ఇక్కడ గన్ బజార్ సెంటర్లో చేసుకోవడం జరుగుతుంది. మరి హిందూ ముస్లింలు బాయి అన్నట్టు అందరూ కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ మరి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ముస్లిం సోదరులు కానీ హిందువులు కానీ కలిసిమెలిసి ఉంటున్నారు. అదే విధంగా ఉండాలి. దానికి ప్రతీకగానే ఈ రోజున ఈ ఊరేగింపు అవ్వచ్చు, వాళ్ళ పండుగ అవ్వచ్చు, కలిసిమెలిసి చేసుకుంటున్నారు. దానికి నన్ను కూడా ఆహ్వానించిన పేద నేను కూడా రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు కానీ అలా హిందూ సోదరులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కూడా అన్నదమ్ములుగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.